శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. డిసెంబర్ 22, 2024 నుండి 28 డిసెంబర్ 2024 వరకు వార ఫలములు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటగా మేషరాశి. వారం చాలా అనుకూలమైనటువంటి వారం. ఈ వారం పనులు అన్ని కూడా చక్కగా సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కావాల్సిందల్లా కొంచెం పట్టుదల మరియు కృషి. విద్యార్థులకు చక్కగా ఆశలు నెరవేరుతాయి. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ప్రత్యర్థులు చాలా అనుకూలంగా మారి మనకి సహాయపడతారు. ఇంకా విహారయాత్రలు మరియు తీర్థయాత్రలు చేయడానికి ప్రణాళికలు వేస్తారు. కొత్త పనులు చేపట్టడానికి మంచి సమయం. ఆర్థిక ఇబ్బందులు తీరి కొంచెం ఊరట చెందుతారు. ఆస్తుల విషయాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. క్రయ విక్రయాలు లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతన ఉత్సాహం. మహిళలకు ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వీరు ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా చదవడం వల్ల అత్యుత్తమ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం అందుతుంది. కొత్త విషయాలు చాలా తెలుసుకుంటారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. అంతటి సానుకూలమైనటువంటి సమయం నడుస్తుంది. ఇంకా మీ నిర్ణయాలు అందరినీ కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మరియు అందరినీ కూడా ఆకర్షింపజేస్తాయి. భార్యాభర్తల మధ్యలో సఖ్యత నెలకొంటుంది. దాంపత్య జీవితం చాలా బాగుంటుంది. పాత బాకీలన్నీ కూడా తీరిపోతాయి. అప్పుల బాధలు నుంచి రుణవిముక్తులవుతారు. ఉద్యోగులకు కోరుకున్న పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. పారిశ్రామిక మరియు రాజకీయవేత్తలకు చాలా ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వీరు ఈ వారం అంతా కూడా హయగ్రీవ శ్లోకం పఠించడం వల్ల లేదా హయగ్రీవ స్తుతి చదవడం వల్ల ఉత్తమ ఫలితములను పొందుతారు. మిథున రాశి. సన్నిహితులతో స్నేహితులతో చాలా చక్కటి సరదా అయినటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు మరియు ఆస్తి వివాదాలు కూడా గతం మీద కొంచెం ఓ కొలికి వచ్చి చక్కగా గట్టితాయి. సేవా కార్యక్రమాల్లో మీ వంతు పాత్ర పోషిస్తారు. విద్యార్థులకు చక్కని సమయం. మీ యొక్క తెలివితేటల్ని మరియు మీ సామర్థ్యాన్ని చూపించుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత నెలకొని చాలా ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో మీరు ఈ వారాన్ని గడుపుతారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఉద్యోగులకు కూడా పదోన్నతి పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ మరియు పారిశ్రామికవేత్తలకు విజయాలు చేకూరుతాయి. మహిళలు సమస్యలు తీరి ఊరట చెందుతారు. వీరు ఈ వారం అంతా కూడా దత్తస్తవం అనేటువంటిది చదివితే అతమ ఫలితములు పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడాను చాలా నెమ్మదిగా ఉంటుంది. అన్ని విషయంలో చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులకు కీలకమైనటువంటి సమయం. మీ కష్టానికి తగిన ఫలితం కనిపించదు. అలాగని మీరు బాధ చెందవద్దు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. కొంత సొమ్ము సమకూరిన అప్పులు కూడా చేయవలసినటువంటి అవసరం వస్తుంది. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు మాత్రమే వస్తాయి. ఈ వారం అంతా ఇంట బయట కొంచెం మానసికమైనటువంటి చికాకులు ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. వీరు ఈ వారం గణేశ అష్టకం చదవడం అత్యుత్తమ ఫలితాలను అందిస్తుంది. మహిళలు కూడా కుటుంబ సభ్యులతో విభేదిస్తారు. కుటుంబంలో వచ్చేటువంటి కలహాలని అధిగమించి ముందుకు వెళ్ళడానికి మహాగణపతి అష్టకము లేదా గణేశ ధ్యానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారు సంఘంలో గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు ఉండదు. ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. కాంట్రాక్ట్ వ్యవహారాలు అనూహ్యంగా మీకు అందుతాయి మరియు పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం జరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలపై భాగస్వాములతో చర్చించడం జరుగుతుంది. నూతన పెట్టుబడులకి అవసరమైనటువంటి ధనము సరైన సమయంలో అందుతుంది. ఉద్యోగాలలో ఊహించని పదోన్నతులు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అన్నిటా విజయమే. మహిళలకు కూడా ఈ వారం కొంచెం ఉత్సాహవంతంగా ఉంటుంది. వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఈ వారము కొంచెం అత్యుత్తమ ఫలితములు మరియు మరికొద్దిగా మానసిక ప్రశాంతత పొందేటువంటి అవకాశం ఉంటుంది. కన్యా రాశి. ఈ రాశి వారు ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. వివాదాలు కొన్ని పరిష్కరించుకున్నా కొన్ని అలాగే మిగిలిపోతాయి. వాటి గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు. అవి మీ పనులకు ఎటువంటి ఆటంకము కలిగించవు. భూములు, ఆభరణములు కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే స్థిర చర ఆస్తులను కొనుగోలు చేస్తారు. మీరు ఆత్మీయుల యొక్క సలహాలు పాటించడం మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించేటువంటి సమయం నడుస్తున్నది. ప్రముఖులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. కొన్ని శుభకార్యాలు మీ చేతుల మీదుగా జరుగుతాయి. డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడిచిపోతుంది. ఇంకా ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది మునుపటి వారాల మీద. రాజకీయవేత్తలకు, కళాకారులకు విదేశీ పర్యటనలు కలిగేటువంటి సూచనలు కలుగుతున్నాయి. ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. మహిళలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటుంది. వీరు శ్రీరామ రక్ష స్తోత్రములు పఠించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలని పొందుతారు. తులారాశి. సన్నిహితులతో మరింత దగ్గర అవుతారు. ఈ వారం అంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరినీ మెప్పించేలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు అందేటువంటి సమయం. భాగస్వాముల నుంచి పూర్తి సహాయం ఉంటుంది. కళాకారులకు, రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఈ వారం అంతా కూడా వీరికి అత్యంత అద్భుతమైన సమయం నడుస్తుంది. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. వీరికి వెంకటేశ్వర స్తుతి అనేటువంటిది లాభాన్ని చేకూర్చి మరియు ఉపశమనాన్ని అందించడం జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. మిత్రులతో వారి యొక్క జీవన
విషయాల గురించి, ముఖ్యమైన వ్యవహారాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. స్థిరచరాస్తులు కొనడం జరుగుతుంది. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు మీరు కృషి చేస్తారు మరియు ఇంటి నిర్మాణాలపై చర్చలు సఫలమవుతాయి. మీరు ప్రయత్నించకుండానే ఈ వారం అప్రయత్నంగా కొంచెం ధనము అనేటువంటిది మీకు చెందడం జరుగుతుంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు తొలుగుతాయి. ఉద్యోగాల్లో కూడా మీ తోటి వారితో మీరు మరింత సఖ్యత అయినటువంటి వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో అనుకున్న లాభాలు ఉంటాయి. రాజకీయ మరియు పారిశ్రామికవేత్తలకు చాలా అనువైన సమయం నడుస్తుంది. మహిళలు ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. చాలా ధైర్యంగా ముందుకు వెళ్తారు. వీరు ఈ రాశి వారు దుర్గా స్తోత్రములు పఠించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలని పొందుతారు. ధనురాశి కొత్త పనులకు శ్రీకారం చుట్టి ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాలు సజావుగా పూర్తి చేస్తారు. అన్ని విషయాల్లోనూ చాలా ఆలోచన మంచిగా వెళ్తుంది. ఆలోచనలు అన్నింటినీ కూడా అమలు చేస్తారు. మిత్రుల నుంచి మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు మరియు వారితో చాలా చక్కటి సమయాన్ని గడుపుతారు. వీరు వాహనములు మరియు ఆభరణములు, బంగారం కొనుగోలు చేయటం జరుగుతుంది. ఉద్యోగుల్లో కూడా విధి నిర్వహణలో కొంచెం ఇబ్బందులు, ఒత్తిడులు ఉన్నప్పటికీ అవి తొలగి మీరు ముందుకు వెళ్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాలు ఊహించని అభివృద్ధి కనబడుతున్నది ఈ వారం. మహిళలకు కూడా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వీరు దత్తాత్రేయ పారాయణ చేయటం ద్వారా మంచి ఫలితముల్ని పొందుతారన్నమాట. ఈ వారం దత్తస్థుతి లేదా దత్త పారాయణ చేయడం వల్ల మంచి ఫలితములు పొందడం జరుగుతుంది. మకర రాశి పరపతి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులు యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు మరియు కళాకారులకు కొత్త కొత్త ఆశలు మరియు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మహిళలకు మరింత హడావిడిగాను మరి చాలా బిజీగాను గడుపుతూ ఉంటారు ఈ వారం. వీరు ఈ వారం గణేశాష్టకం పఠించడం ద్వారా కొంచెం మానసికమైనటువంటి విశ్రాంతి మరియు శాంతత కలుగుతాయి. స్నేహితులతో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగి వాయిదాలు పడినటువంటి కార్యక్రమాలు కూడా అన్ని ఈ వారం పూర్తి చేయడానికి గణేశాష్టకం పఠించడం అన్ని రకాలుగాను ఉత్తమము. మరియు కుంభరాశి ఈ రాశి వారికి వ్యవహారాలు సానుకూలమవుతాయి మరియు ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. వ్యవహారాలు మరియు మొదలుపెట్టినటువంటి పనులు మరింత వేగవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుకుంటాయి. సన్నిహితుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలకు అనువైనటువంటి కాలం. వివాహం కాని వారికి మంచి సమయం నడుస్తుంది. వివాహ సంబంధితమైనటువంటి ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము మీ చెంత చేరుతుంది. రాజకీయ వర్గాలకు మరింత సంతోషకరంగా ఉండేటువంటి సమయం. ఉద్యోగ విధి నిర్వహణలో మీ సేవలు బాగా పెరుగుతాయి. మీరు చేయవలసినటువంటి మీ కార్యములు కూడా, మీరు చేయవలసినటువంటి పనులు కూడా ఎక్కువ అవుతాయి. మహిళలకు, కుటుంబ సభ్యులకు ప్రోత్సాహం లభిస్తుంది. వీరు ఈ వారం అంతా కూడా శివాష్టకం చదవటం ద్వారా మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ వారం అంతా కూడా శివాష్టకం అనేటువంటిది చదవాలి. మీన రాశి ఈ రాశి వారికి వ్యవహారంలో ఆటంకాలు ఉంటాయి, కానీ వాటిని చక్కగా చాకచక్యంగా అధిగమిస్తారు మరియు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ముఖ్యులతో మరియు ముఖ్య కార్యముల్లో చర్చలు జరిపి వాటిని సఫలీకృతం చేసుకుంటారు. వాహనాలు మరియు స్థలాలు కొనుగోలు చేసేటువంటి వారికి ఇది సరైన సమయం. చక్కగా మీరు ముందడుగు వేయవచ్చు, ఎటువంటి సంకోచం లేకుండా. గృహ నిర్మాణ యత్నాలన్నీ కూడా ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు చాలా ఆనందకరమైనటువంటి సమయం నడుస్తుంది. మహిళలకు ధనలబ్ధి, ధన ప్రాప్తి కలుగుతుంది. వీరి ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుతారు. మంగళం.